నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డిడి బ్లాగ్స్. అసలు మా మమ్మీ ఇలా ఏం లేదు, అసలు బోనాలు చేస్తున్నా అన్నట్టు నాకైతే యాపాకు తెమ్మన్నది. అసలు యాపాకు ఎందుకు తెమ్మన్నదో నాకైతే అర్థం కాలే. చలో మా మమ్మీకి అయితే అడుగుదాం, యాపాకు అసలు ఎందుకు తెమ్మన్నది ఇలా అడుగుదాం మా మమ్మీకి అయితే. అసలు ఎందుకు మమ్మీ యాపాకు ఎందుకు తెమ్మన్నావు చెప్పు. ఇగో పప్పికి పెట్టాలి, జూలీకి పెట్టాలి. అంటే దేనికి జూలీకి పెట్టాలి అంటే జూలికి ఎందుకు పెడతారు, అసలు యాపాకు ఎందుకు పెడతారు మమ్మీ? దానికి ఎలర్జీ లాగా అయ్యింది, అందుకని పెట్టాలి. అసలు ఎట్లా చేస్తారో నువ్వు ఒకసారి చూపిస్తావా మమ్మీ మా సబ్స్క్రైబర్స్ కి? చూపిస్తా. నాడు చెయ్యి మమ్మీ, నాడు చేస్తున్నా. మమ్మీ చెప్పు ఎట్లా చేయాలి? యాపాకు దూసాలే, మిక్సీ గిన్నెలు వేయాలి. మిక్సీ గిన్నెలు వేసి పసుపు వేయాలి. పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి ఆల్రెడీ వేసినట్టున్నావు మమ్మీ? కొంచెం వేస్తా, కొంచెం వేసి ఉప్పు వేస్తా. ఉప్పు వేసి కొద్దిగా ఉప్పు వేసి నూరాలి. కొబ్బరి నూనె వేయాలి, కొంచెం కొబ్బరి నూనె వేసి నూరాలి. ఇప్పుడే నూరాలా లేకపోతే కొబ్బరి నూనె వేసినాక నూరాలా? నూరినాక కొబ్బరి నూనె వేయాలి. నూరినాక కొబ్బరి నూనె వేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి చేయాలి. సరే నూరా అది చేయాలి. దానికి చేసి పెడితే అప్పుడు ఎలర్జీ అనేది పోతుంది. అర్థమైందా? అర్థం కాలే మమ్మీ. అది నూరి దానికి దాగు పెడితే ఎలర్జీ అనేది పోతుంది. అసలు అయ్యిందా మమ్మీ అది? అంటే ఇట్లా రుబ్బాలా? ఓకే ఓకే ఓకే. అసలు కొంచెం కొబ్బరి నూనె వేయాలి. కొబ్బరి నూనె కూడా వేయాలా? ఇంకా నూనె కూడా వేయాలి. వేసి డాగు పెట్టాలి. పప్పికి డాగుకు పెట్టాలి. అట్లా ఎన్ని ఆకులు వేయాలి మమ్మీ? ఇన్న వేయాలి. కొన్ని నన్ను ఆకలేసే గదే అయ్యింది. ఇప్పుడు అలా కొబ్బరి నూనె పోయాలా? కొబ్బరి నూనె తీసుకొస్తా. సరేమ్మా, కొబ్బరి నూనె వేస్తా. కొబ్బరి నూనె వేయాలి. వేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి చేసి, అంటే కొబ్బరి నూనె వేసినాక మళ్ళీ మిక్సీకి వేయాలన్నమాట? మిక్సీకి మళ్ళీ అది కలవాలి కదా. నూనె కలిస్తేనే కదా దానికి పట్టుకునేది. నూనె వేసినాకనే పట్టుకుంటుంది. పట్టుకున్నాక రుబ్బాలి. ఇవన్నీ ఏడ చూసారు మమ్మీ మీరు? ఇది ఎలా చూసినా మమ్మీ నీకు ఎట్లా చేయాలనిపించింది? ఏమో చేద్దామని చేసిన. ఎలా చూసినావు? ఈ యూట్యూబ్లలోనే చూసినట్టున్నావు కదా? యూట్యూబ్లో చూసే చేస్తున్నా. అవుతుందని నీకు నమ్మకమా మమ్మీ? నీకు అవుతుంది, ఎందుకు కాదురా. చేసినప్పుడు అవుతుంది. ఎలర్జీ పోతే మనకు తెలియదా? అయ్యేది కాంది తెలుస్తుంది. ఇప్పుడు యాపాకు చేదు అని చెప్పి చేదుకు అనేది ఎలర్జీ వెళ్ళిపోతుందిరా. దానివల్ల ఎలర్జీ వెళ్ళిపోతుంది, దురద కూడా పోతుంది. అన్ని విధాలుగా నీకు ఇది యాపాకు అనేది అవసరం అన్నమాట. అన్ని విధాలుగా పని చేస్తుంది. ఆయుర్వేదం కదా, పని చేస్తుంది అన్ని విధాలుగా. అందుకే యాప పుల్లతో కూడా తోముతారు కదా? యాప పుల్లతో కూడా తోముతారు. యాప పుల్లతో తోమితే ఇంకా మంచిది పళ్ళకు. చేదు వస్తుంది కదా, నోట్లకి వెళ్ళి ఉమ్ము ఎక్కువ వస్తుంది. అది ఉంచితే మన నోట్లదంతా ఏమంటారు ప్యూరిఫై అవుతుంది నోరు, పండ్లు దాంతో తోమితే. అట్లా దానికి పెట్టాలి. ఇక గిన్నెలకు తీసుకొని. అంత సరిపోతుందా మమ్మీ? అంతా సరిపోతుంది. 2 కుక్కలకి చిన్న పప్పికి కూడా చేద్దాం మళ్ళీ సరిపోకుంటే. ఇప్పుడైతే ఇంత కొంచెం అయితే చేసి చూస్తున్నాం. సరిపోకుంటే చిన్నదాన్ని కూడా చేస్తా. డాడీకి ఇట్లుంటా అన్నమాట. ఇంట్లో మమ్మీ వాళ్ళు ఏదేదో యూట్యూబ్లో చూస్తారు, ప్రయోగాలు చేస్తుంటారు. ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా, ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటారు. ఇక మనం దానికి అడ్డు చెప్తే మనకి మళ్ళీ మాటలు ఉంటాయి. మళ్ళీ ఎందుకు అని మనం పట్టించుకోవద్దు. చేయనియాలి, ఏం చేస్తారో అది చేయనియాలి. వాళ్ళ ప్రయత్నం మనం కాదని చెప్పొద్దు. ఏమైందా మీ పెట్టవా? ఇక దానికి పెడతానే వస్తున్నా. పెడతా వస్తున్నా. అది కట్టేసిరా చూడండి. పప్పి జూలీ, దీని పేరు జూలీ అన్నమాట. ఈడు మా పప్పుగాడు. అరే పప్పు అయితేనే ఉంటుంది ఎప్పుడు. పప్పుగాడు అసలు ఒక తాన కూర్చోదాగో చెప్తానున్నా. ఈడు మా జూలీ గాడు. ఇప్పుడు ఈ రెండిటి కోసం అది చేస్తుంది మేము.
పప్పు నడు నడు ఇట్లా మమ్మీ పోదాం దాదా పప్పు పప్పు పాపి అగో, అలా పప్పు ఓడిపోయినరే బంగారం బంగారం వచ్చిందా చిట్టి బంగారం ఏది అలా చిట్టి బంగారము ఏడిపోయినరే బంగాళ పండు దొంగ పండు ఇది పప్పులు ఇంత గుడ్ గర్ల్ గుడ్ బాయ్ ఇక పైకి ఎక్కు పప్పు గుడ్ బై చెయ్యి బాగలేదు బాయ్ మా గుడ్ బాయ్గా పప్పు చిట్టి పప్పు సుజ్జిపప్పు గాడు జూలీ మా జూలీ గారు అన్నమాట. జూలీకి ఇట్లా రుద్దాలి, ఎలర్జీ అనేది పోతుంది. ఒక గంట ఆరబెట్టాలి, ఆరబెట్టినాక స్నానం చేపియాలి. పప్పి నువ్వు కరా హే పప్పి జరుగు పప్పి, నీకు తర్వాత పెడదాం. పప్పి జరుగుతుందా? మంచిగా పెట్టే కొంచెం మంచిగా పెడతా. ఇట్లా ఎప్పుడు చేయాలి మమ్మీ? ఎన్నిసార్లు పెట్టాలంటే నెలకు ఎన్నిసార్లు పెట్టాలా? నెలకు 2 సార్లు పెడితే చాలు. నెలకు 2 సార్లా? 2 సార్లు పెట్టాలి. అప్పుడే ఎలర్జీ అనేది వెళ్ళిపోతుంది, మంచిగా ఉంటుంది. కుక్క కూడా డాగ్ కూడా మంచిగా ఇదైతే. కలర్ అవుతుంది ఏది? ఇగో నేను ఆగో కలుపుతున్నా. ఇగో మమ్మీ బాగా వాసన అయింది, మరి చేదు వాసన వస్తుంది. వస్తుంది మరి, ఆపాకు కదా చేదు వాసన వస్తుంది. మరి చేదు వాసన రాదా పప్పికి కూడా తెలుసు. హెయిర్ ఎక్కువ ఉంది కదా మమ్మీ దీన్ని? హెయిర్ తక్కువ ఉండాలి, హెయిర్ తీసినప్పుడు పెట్టాలి, షేవింగ్ చేయించినప్పుడు పెట్టాలి. కానీ హెయిర్ ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం ట్రబుల్ అవుతుంది పెట్టనీకే. హెయిర్ కానీ ఏం కాదు పెట్టాలి, ఎందుకంటే నెలకి ఒక 2-3 సార్లు అంటే పెట్టాలి. ఏమన్నా ఉన్నా కూడా క్రీములు అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట కొంచెం. కలర్ చేంజ్ అవుతుంది, అది ఇది అలాంటివి ఏం అనుకోవద్దు, ఏం చేంజ్ కాదు. మళ్ళీ 2-3 వాష్లలో వెళ్ళిపోతుంది అన్నమాట. మళ్ళీ ఇది పెట్టినాక అంటారు ఒక 3 అవర్స్ దాకా దీన్ని ఎండనీయాలన్నమాట. మంచిగా ఎండల మీద బిల్డింగ్ మీద ఉంటే బిల్డింగ్ మీద, మీకు బయట స్పేస్ ఉంటే జర బయట కొంచెం సేపు వదిలేసి తిరిగిపించి దీన్ని ఎండదాకా పెట్టాలి. ఇక అంతేనా మమ్మ? అవును. ఈ చేతికి ఎక్కువ పట్టుకుంటుంది మమ్మ. ఎంటికలు ఉన్నాయి కదా, ఎంటికల వల్ల మనకి పట్టుకున్నట్టు కనిపిస్తుంది. అది అనుకుంటుంది నాకేమో చేస్తుర్రు అనుకుంటుంది కదా పప్పి. జూలీ ఏం చేస్తలే నిన్ను కలర్ చేస్తున్నాం. కలర్ అయిపోయింది మాది, గ్రీన్ కలర్ వచ్చేసింది. పప్పి కదా దానికి వద్దురా, దానికి వద్దు, పెద్ద ఇంటికి పెట్టాలి కానీ. అప్పుడు పెట్టాలి. దీనికి ఎలర్జీ తక్కువ అయితే, దాని పొట్టకే ఉందిరా ఎలర్జీ ఎక్కువ. పెట్టినావా మమ్మీ? ఏంద్రా తిన్నది ఫుడ్ పెట్టినాకనే వేటనిస్తుంది, లేకుంటే అది ఫుడ్ తింటే నిమ్మలంగా కూర్చుంటుంది.
మొత్తం చుట్టుముట్టు పెట్టేశారు అన్నమాట. బాడీకి ఎక్కడ వదలొద్దు, కొంచెం పేషెన్స్తో చేయాలి. పేషెంట్తో, ఓపికతో. ఓపిక పేషెన్స్ ఉండాలన్నమాట మనుషులకి. ఆగో కర కర. కొన్ని కుక్కలు చేయించుకుంటే కొన్ని కుక్కలు చేయించుకోవన్నమాట. అయినా కూడా మనం ట్రై చేసి పెట్టాలి. న్యాచురల్ కదా, న్యాచురల్గా ఉంటుంది. ఎలాంటి మనకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నట్టు ఏముండదు. ఇది న్యాచురల్ అన్నమాట. వేపాకు కదరా అమ్మవారిది, న్యాచురల్ ఉంటుంది. న్యాచురల్ ఉంటుంది, కెమికల్ ఉండదు, ఏముండదు. కెమికల్ ఉండదు. మనం ఏమైనా కెమికల్ పెట్టి చేస్తున్నామంటే కొంచెం డౌట్ ఉంటుంది, అసలు ఓకేనా లేదా, కుక్కలకి పెట్టొచ్చా పెట్టొద్దా అని. కొంచెం అప్ ఇది మాత్రం సరిపోయేదంతా చేసుకోవాలా మంచిగా. మా దానికైతే జర కొంచెం పెద్దది కదా, ఎక్కువ పడుతుంది. కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎక్కువనే వేసుకోవచ్చు. ఎక్కువనే వేసుకుంటే బెటర్ అన్నమాట. ఏయ్ రా, కొన్ని నీళ్ళు వేద్దా, పలస పలస ఉంటే వేద్దాం అనుకుంటా. ఈ పప్పి అని కూడా పెడతాం జర మీద. ఎండకి కొంచెం ఎండనియాలి, కరెక్ట్ 2 hours 2-3 hours ఎండనిచ్చేసి మంచిగా స్నానం చేపించేస్తే మళ్ళీ ఓకే అయిపోతుంది. మొత్తం ఉన్న క్రిములు దానికి ఏమున్నా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. అంతేనామమ్మ? అవును అంతే. సరే చూడండి, ఇంకా మా చిన్న పప్పికి కూడా పెడుతున్నాం అన్నమాట. చూడండి చలో, మా పప్పి గానికి అయితే పెడుతున్నాం అన్నమాట. పప్పు కానీ హెయిర్ పెద్ద ఉంటుంది, దానికోసం కొంచెం జాగ్రత్తగా పెట్టాలా. హెయిర్ పెద్ద ఉంటుంది, మంచి జ్యూస్ చేసి పెట్టాలన్నమాట. ఇవి కొంచెం యాక్టివ్ కదా, అగో నిలబడ్డది ఒక తాగో ఇట్లా పాపం పాపాలి అట్లా పాపడ లెక్క. ఇక పాపడలు తీసి పెట్టాలి. దీన్ని చాలా హెయిర్ పెద్ద ఉంటుంది దీన్ని. అది వదులుతూనే ఉంటుంది అన్నమాట. ఇక అది ఇక దాన్ని పట్టేస్తే తప్పు. మళ్ళీ పెట్టుకునేటప్పుడు పెట్టనీయదు, అది అక్కడిక్కడ తిరుగుతూ ఉంటుంది కదా, పెట్టనీయదు. జర దానికి ఇష్టం. అరే దీన్ని ఇంటికెళ్ళకే పట్టుకుంటుందా, లోపల పట్టుకోవట్లేదు, లోపల పట్టుకోవాలి. మంచిది. పప్పి గుడ్ బై కదా, గుడ్ బై కదా పప్పి గుడ్ బై చెప్పింది తింటది.  అది 1 2  3  4  5 6  7  8  9  10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155
ఇచ్చేసేయి, రేక్ అడ్డం పెట్టేసేయి, ఇన్నే తిరుగుతుంది. చిజ్జుపప్పు, చిజ్జులు. అమ్మో చిజ్జుగాడు కాళ్ళు నిలుస్తలే ఒక దగ్గర. దీనికి ఎంటికలు ఏర్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఏర్స్ ఎక్కువ ఉంటాయి కదా. దాన్ని చూస్తుంది. చిజ్జుపప్పులు పప్పి ఇది కొంచెం సార్ దాని ముఖం మీద పోయకరా. దీని హెయిర్ పెద్ద ఉంది కాబట్టి కొంచెం వాటర్ వాటర్ చేస్తున్నాం అన్నమాట. జిజ్జికి జై శ్రీరామ్ అని గురుగురు అంటుంది. ఊకో జూలీ దాన ఊకో, జూలీ ఊకో. కలర్ కలర్ అయిపోయింది మాది. జూలీ కలర్ కలర్ అయింది, పప్పి కూడా కలర్ కలర్ అయింది. కలర్ఫుల్ చేసేసి ఇట్లా మొత్తం కలర్ఫుల్ అన్నమాట. ఇగో ఒక 2-3 అవర్స్ ఇప్పుడు ఇట్లనే వదిలేసేయాలి. ఇట్లని తర్వాత మంచిగా స్నానం చేయించేసి ఫ్రెష్ అయిపోతాయి అన్నమాట. చూడండి ఇట్లా అందరి ఇంట్లలో చేయండి, ఎందుకంటే అందరి ఇంట్లలో డాగ్స్ అయితే ఇప్పుడు ప్రతి ఇంట్లో చూసినా కూడా డాగ్స్ అయితే ఉంటున్నాయి. ఎందుకంటే మనం డాగ్స్కి కేర్ చేయకపోతే అవి పెద్ద పెద్ద అన్నీ వచ్చేస్తాయి, మళ్ళీ ఇన్ఫెక్షన్ అయిపోతుంది, దానివల్ల చాలా ప్రాబ్లం అయిపోతున్నాయి అన్నమాట. చాలామంది ప్రేమతో పెంచుకుంటారు అన్నమాట. అందులో మేము కూడా ఉన్నాం, మా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే చెప్తున్నా, మా ఇంట్లో లెక్క ఎవరైనా ఉంటే ఇట్లా కొంచెం టైం ఇవ్వండి. డాగ్స్ కూడా ఒక 3-4 అవర్స్ దాంట్లో కూడా ఇచ్చేసి ఇట్లా పెట్టి న్యాచురల్గా ఉంటుంది. ఒక యాపాకు మనకు కూడా ఒక బాగుంటుంది అన్నమాట. ఇట్లాంటివి మీరు ఒక నెలకి ఒక 2-3 టైమ్స్ చేస్తే చాలన్నమాట. చాలా బాగుంటుంది. దాంట్లో కూడా హెల్దీ ఉంటుంది, ఎలాంటి క్రిములు రాకుండా, ఎలాంటిది ఇన్ఫెక్షన్స్ ఇట్లా గజ్జి గిజ్జి ఎలాంటివి రావన్నమాట. అందరు చేస్తారని కోరుకుంటున్నా. ఇంకా మన జూలీ మాత్రం స్నానం చేస్తుంది అన్నమాట. 3 అవర్స్ అయిపోయినాక జూలీ మాత్రం స్నానం చేపిస్తున్నాం. మా పప్పి అడిగి కూర్చుడుగా మొత్తం గ్రీనరీ అయిపోయినాడు. అడవి లెక్క అయిండు, అడవి శేషు. చూడు దాని హెయిర్ మొత్తం అడవి శేషు లెక్క. పప్పి అడవి శేషు లెక్క అయిపోయినాడు అన్నమాట. మొత్తం గ్రీనరీ లే పప్పిలే. ఇగో చూసిన ఎట్లా పప్పి సెకండ్ పప్పి సెకండ్ అట్లా గుడ్. ఇగో స్నానం చేసినాక చూడండి ఎట్లయితే ఇవి అన్నమాట. స్నానం చేసినాక మొత్తం హెయిర్ డ్రైర్ చేసి పప్పి హెయిర్ డ్రైర్ చేసినాక చూపిస్తాను అన్నమాట. చూడండి, కానీ నెలకి ఇలా 3 టైమ్స్ అయితే చేయండి. కలర్ వస్తుంది అలాంటివి ఏం పెట్టుకోకండి. కలర్ ఇంకా 2 టైమ్స్ స్నానం చేపించేస్తే పోతుంది. స్నానం పోతుందా? స్నానం అయితే అయిపోయిందన్నమాట. మా పప్పి గాంధీ. పప్పి ఏం చేస్తున్నావు? ఫుల్ దిగుతాడు. జూలీ అని కూడా స్నానం అయిపోయింది. జూలీ చూడదు పప్పి. ఇంగ్రీడియంట్స్ వాడి అప్లై చేయండి, చాలా రిజల్ట్ మాత్రం బెస్ట్ ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. అప్పటిదాకా బాయ్.